ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి బాగున్నాయా ఫ్రెండ్స్? ఈ వడలు అనమాట. ఏం వడలు అంటే ఫ్రెండ్స్, ఇవి అరటికాయలు ఉంటాయి కదా, కూర అరటికాయలు. అవి రెండు పెద్ద సైజు కాయలు తీసుకుని ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేసి అనమాట. కొంచెం లైట్గా సాల్ట్ వేసి అది ఆరిపోయిన తర్వాత మొత్తం తీసేసి దాన్ని మిక్సీలో పట్టానమాట. దాంట్లో బియ్యం పిండి, అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, సాల్ట్, కారం అన్నీ కూడా కలిపేసి అనమాట. కలిపేసి ఈ విధంగా వడలా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా పనికి వస్తాయని చెప్పి చేశాను అనమాట. ఇది వెరైటీగా ఉంటుందని చెప్పి చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది వెరైటీ అనమాట. ఇది ఏంటంటే కూర అరటికాయని ఉడకబెట్టేసి చేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే సోడా ఉప్పు కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ అరటికాయ ముక్కలను ఉడకబెట్టేసేసి ఈ విధంగా చేస్తారన్నమాట. అందులో మనం పిండి లేదంటే శనగపిండి అయినా కూడా కలుపుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అది మన ఇష్టం అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర పౌడర్ లేకపోతే వాము కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే అరుగుదలకు పనికి వస్తుంది అని చెప్పేసి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఓన్లీ కూర అరటికాయతో చేసిన వడలు అనమాట ఫ్రెండ్స్.